శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని ఉంటాయని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అమ్మవారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి. ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఇది నీ కర్మఫలం బిడ్డ, ఒక్క నిమిషం ఇన్ని చూడు, క్షణం కూడా ఆలస్యం చేయకు, చేసిన అది నీ కర్మే. ఈ సందేశం ద్వారా నీకు ఒక చక్కని శుభవార్తను అయితే తెలియజేయబోతున్నాను. ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక నీవు ఆందోళన చెందుకు తల్లి, నీవు ఇన్ని రోజుల నుండి నీవు దేనిని అయితే దూరం చేసుకున్నావో, ఏదైతే దూరం అయిపోయింది అని నీవు ఎంతో ఆవేదన పడుతున్నావో, దాని వలన నీవు ఎన్ని అవమానాలు పడ్డావో అది నేను చూడలేదు అనుకుంటున్నావు కదా బిడ్డ. ఇక నుండి నీకు వాటి అన్నిటి నుండి విముక్తి కలిగి నీకు కావలసినవి అన్నీ కూడా నీ వద్దకు చేరే సమయం అయితే ఆసన్నమైంది. అది ఎంతో దూరంలో లేదు బిడ్డ. రేపటి రోజున నీవు తిరిగి పొందబోతున్నావు. సంతోషంగా ఉండు తల్లి. కర్మ ఫలితాలు అందరూ అనుభవించవలసిందే. ఒక్కరు ఒక్కొక్కలాగా అనుభవిస్తూ ఉంటారు. నీకు మాత్రమేనే ఏమో ఈ పరిస్థితి అని నీవు భ్రమపడుతున్నావు కదా. ఈ వార్తను నీకు అందించడానికి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీ కర్మ ఫలితాలను బట్టి ఇంత సమయం పట్టింది నీకు ఉన్నటువంటి ఈ యొక్క రుణబాధల వలన నీవు నీ కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎన్నో బాధలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కదా. ఇది అంతా కూడా నాకు అయితే తెలియనిది కాదు. నీ అదృష్టం ఏమిటో తెలుసా? నీకు అనుకూలమైనటువంటి కుటుంబం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వారు నీకు వెన్నంటే నిలబడుతున్నారు. అందువలనే నీకు ఇంతటి అదృష్టం కలిగిందే బిడ్డ. అంతటి మంచి కుటుంబం ఆదరణ అయితే నీకు దక్కింది కాబట్టి నీవు అంతటి అదృష్టవంతుడివి అయ్యావు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు నీకు వెన్నంటే నిలబడుతున్నారు. అందువలనే నీకు ఎదురైనటువంటి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడగలుగుతున్నావు. ఆదాయ మార్గాలు అన్నీ మూసుకుపోయినా సరే, ఎటువంటి పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా సరే, అన్ని దారులు మూసుకుపోయినా సరే, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా గుట్టు బయటకి రాకుండా ఎంతో ఓర్పుగా ఉన్నంతలోనే రోజులు గడుపుకుంటూ ఉన్నావు. ఇంతటి కష్టం వచ్చినా కుటుంబ సహకారంతో మీ ఇద్దరూ కూడా ఒక్క మాట మీద కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పరిస్థితులను ఎదురైనా సరే ముందుకు సాగిపోవచ్చు అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి బిడ్డ. నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త వహించాలి. నీకు మంచి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నీవు ఒక్క పొరపాటు కనుక చేయకుండా ఉంటే నీకు ఈ పరిస్థితి వేరుగా ఉండేది. అవునా కదా? ఏమిటి తల్లి, అంతా బాగుంది అని చెబుతూనే మళ్ళీ ఇలా అంటున్నారు అని భయపడకు. అంతా బాగుంటుంది కనుక ముందు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని మళ్ళీ హెచ్చరిస్తున్నాను బిడ్డ. ఇక పరిస్థితులు అన్నీ కూడా చక్కబడబోతున్నాయి. ఇప్పటికే మార్పులు అన్నీ కూడా మొదలైనాయి. ఇక నీ కుటుంబంతో వచ్చే మార్పులు నీవే గమనిస్తావు కదా. చూడు, అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయం వస్తుంది. ఇక ఆదాయానికి ఏ లోటు ఉండదు. అప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి బిడ్డ. నీ వద్ద నుండి సంపద దూరమయ్యేటప్పుడు చాలా వేగంగా పోతుంది. వచ్చేటప్పుడు మాత్రం నిదానంగానే చేకూరుతుంది. అయితే సంపద తిరిగి రావడం మొదలు అయితే మాత్రం ఆగడం అనేదే జరగదు. స్థాయి పెరుగుతుంది కదా అని గర్వాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నీ దరికి చేరనివ్వకు. ఇతరులకు నీవు చేసేటటువంటి సహాయం, వారిపై నీకు ఉన్న ప్రేమ మర్యాదలు చూసినప్పుడు చాలా సంబరంగా అనిపిస్తుంది. నీకు లేకపోయినా, అప్పులలో కూరుకుపోయినా నీవు ఉన్నంతలోనే ఇతరులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అనే తపన నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషంగా నీ సేవలు అందుకున్నవారు నిన్ను చాలా మెచ్చుకుంటూ నీకు దీవెనలు అయితే అందించారు. వారి దీవెనలే నీకు ఇంతటి మంచి జీవితాన్ని వచ్చేలా చేశాయి బిడ్డ. వారి ఆనందం, వారి ఆశీస్సులు నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని మంచి వృద్ధిలోకే తీసుకువచ్చాయి బిడ్డ. ఇక నుండి నీకు నీ వంశంలో ఎంతటి తరతరాలకు అయినా సరే ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. నీ సేవా కార్యక్రమాల్లో ఎటువంటి లోటు లేకుండా
నిర్వర్తిస్తూనే ఉండాలి. నీకు ధనం వచ్చాక కూడా ఇదే విధంగా నిర్వహించు. ఎట్టి పరిస్థితులలో కూడా వీటిని ఆపకు బిడ్డ. నీకు ఎంత శక్తి ఉందో అంతే చెయ్యి. దానికి కూడా సరిపోయినంత ధనం సమకూర్చుకునే విధంగా నేను అందిస్తాను కదా. నీ వారసత్వ పరంగా నీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే నీకు చాలా మంచి అనేది జరుగుతుంది. నీవు వాటిని అమలుపరచాలి. 10 మందికి సహాయం పడితే వచ్చే ఆనందాన్ని వారికి కూడా నీవు తెలిసేలా చెయ్యి బిడ్డ. నీవు మనసులో కల్మషం లేకుండా మంచిగా ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా సహాయం చేస్తావో అదే నీకు మళ్ళీ తిరిగి అన్ని రెట్లు అయితే వచ్చి చేరుతుంది బిడ్డ. అయితే నీవు ముందుగా చేయవలసిన పని అయితే ఒకటి ఉంది. ముందు అది నీవు ఏమిటంటే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చు. ఇప్పటికే నీవు ఎంతో ఓర్పుగా కష్టాలతో ఉన్నా కూడా ఉన్న దానిలోనే సహాయం చేశారు కాబట్టి ముందుగా వారి యొక్క బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చు. తరువాతే నీ సేవలు అయినా నీ సేవా కార్యక్రమాలు అయినా నీ తల్లిదండ్రులు భార్యాబిడ్డలు నీ పట్ల ఎంత ప్రేమ అయితే కలిగి ఉన్నారో అదేవిధంగా వారి యొక్క ఆదరణ నీకు చేకూరుతుంది. అప్పుడే నీవు మనస్ఫూర్తిగా చేయగలవు. అలాగే నీ దగ్గర ఉన్న దానిలో కొంత మాత్రమే దాన ధర్మాలు చేయాలి. అలా కాకుండా ఉన్నది అంతా దానం చేసి ఇంట్లో వారిని బాధలకు గురి చేయకు బిడ్డ. ఇలా చేస్తే సేవల వల్ల వచ్చే పుణ్యం కంటే నీ వారి వల్ల కలిగే ఆవేదనల వల్ల వచ్చే బాధలు అధికమవుతాయి బిడ్డ. అంతా ఆలోచించుకొని అడుగు వెయ్యి. కాబట్టి నీ శక్తి కొలది మాత్రమే దానం చెయ్యి. ఇంకా నీకు అన్నీ కూడా మంచి రోజులే బిడ్డ. నన్ను నమ్ము. నేను ప్రతి పనిలోనూ నీకు సహాయపడుతూ ఉంటాను. నీకు నీ తల్లి స్నానంలో ఉండి చెబుతున్నాను బిడ్డ. ఇది నీ తల్లి మాటగా గుర్తు ఉంచుకో. ఓం శ్రీ దుర్గా దేవతయే నమః. ఇది అండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్న వారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.